గోదారి గోదారి చూడు సరుకులను తెచ్చాను లేదా? ఇంట్లో సరుకులు మాత్రమే తెచ్చారా? నిశ్చితార్థానికి పంతులు రాసిచ్చినవి కూడా తెచ్చారా? అబ్బా అన్ని తెచ్చానే, కావాలంటే లిస్ట్ చూసుకో. బాగారే ఏంటి బాబు బాగా అలసిపోయినట్టున్నారు, వేడికి టీ పట్టుకురమ్మట్రా. అయ్యో నువ్వెందుకు వంటగదిలో దూరావు బాబు? పెద్దమ్మ చూసుకుంటుంది కదా. పర్వాలేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. ఇంతకి టీ కావాలా కాఫీ కావాలా? వద్దులే బాబు. టీనా కాఫీనా? కాఫీ తీసుకురా. కాఫీ. నువ్వెక్కడికి వెళ్ళావు అమ్మి? కావ్య జాకెట్లు టైలర్ దగ్గర నుంచి తీసుకొస్తున్నాను నాన్న. అవును, ఈయనెక్కడున్నారు? వంటగదిలో ఉన్నారమ్మీ. చెప్తే వినడం వద్దనే 2 దోశలు వేసుకుని తీసుకొచ్చారు. ఈయన కాఫీ తీసుకురావడానికి వెళ్లారు. నువ్వైనా బయటికి పంపించు, నాకు వంటగదిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. అబ్బా అనుకుంటూనే ఉన్నాను, ఈయన్ని కాసేపు వదిలి పెడితే ఇలాంటిదేదో ఒకటి చేస్తూనే ఉంటారు. వెళ్ళు. వరుదిని ఏంటమ్మి అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఇదేంటయ్యా పసుపు తీసుకురాలేదు? తేలేదా? తేలేదా అని నన్ను అడుగుతావేంది? లిస్టు వాడి చేతిలో పెట్టాను, అన్ని ఇచ్చాడు అనుకున్నాను. బక్కలు ఖర్జూరాలు కూడా లేవు. అవి తర్వాత తెచ్చుకోవచ్చులేవే, ముందే ఎందుకు? ఏంటి తర్వాత తెచ్చుకునేది? అవేమన్నా తమలపాకులా వాడిపోవడానికి తర్వాత తెచ్చుకోవడానికి? లిస్ట్ లో సగం సరుకులు తేనే లేదు. నేను మిమ్మల్ని పంపించినప్పుడే అనుకున్నాను సగం పని నానెత్తినే పడుతుందని. ఏం చేయనే, ఒకటి ఒక బజార్లో దొరుకుతుంది, ఇంకోటి ఇంకో బజార్లో దొరుకుతుంది. ఆ బజార్కి ఈ బజార్కి తిరగటమే సరిపోయింది నా పని. లాభం లేదు, మళ్ళీ వెళ్లాల్సిందే. ఏంటి మళ్ళీ వెళ్ళాలా? నా వల్ల కాదు, నేను వెళ్ళను. మిమ్మల్ని వెళ్ళమనటం లేదు. జాకెట్ ముక్కలు కూడా తెచ్చుకోవాలి, నేనే వెళ్తాను. ఒక్కదానివేనా? ఎందుకు? వరు ఉందిగా, అదొస్తుందిలే. ఏమి వరుదిని? ఏం నాన్న? అల్లుడు గారు వదిలి వెళ్ళినప్పటి నుంచి మనసులో లేదు, జాస్ అంతా అల్లుడు గారి మీదే ఉంది. అవును, నేను గమనిస్తూనే ఉన్నాను. ఏం నాన్న, ఏమైంది? బజార్కి వెళ్ళాలమ్మీ, నాకు తోడుగా వస్తావా? అలాగేనమ్మా. ఏమయ్యో డబ్బులు ఇవ్వు. అమ్మా నా దగ్గర ఉన్నాయి, పద. అమ్మే వద్దొద్దు, ఆడపిల్ల డబ్బు తింటే అరగదమ్మే. పెళ్లి కాక ముందంటే అది వేరు. ఇదిగోనే. రామ్మి వెళ్ళొస్తాం. అట్నేనే రా. వెళ్ళొస్తాం నాన్న. మంచిదమ్మి. వరు, ఇక్కడుండు, నేను ఆటో తీసుకొస్తాను. నమస్తే మేడం. ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదా మేడం? నువ్వు? అయ్యో నేను మేడం, లాయర్ విక్రమ్ గారు అసిస్టెంట్ని. మీరు కావ్య మేడం వాళ్ళ అక్కగారే కదా? అవును, సారీ మర్చిపోయాను. ఇవాళ మిమ్మల్ని రెండోసారి చూడ్డాం మేడం. రెండోసారా? అవును మేడం, పొద్దున్నే గుడి దగ్గర చూశాను. అవునా? ఆ సార్ మీకెలా తెలుసు మేడం? ఏ సార్? మా లాయర్ దగ్గరికి వస్తుంటాడు కదా, పార్దు సార్.